రాత్రివేళ మందలను కాచుకొనుచుండగా అమ్మా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సంతోషాన్ని కలిగించేది ప్రభు యొక్క రాక. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భాన్న బెత్లెహేములో జన్మించాడు. 2300 సంవత్సరాల క్రితం, 2023 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. అక్కడ ఉన్న గొర్రెల కాపరులకు ఆ యొక్క దేవదూత చెప్తున్న సందేశం, మీకు మాత్రమే సంతోషం లేదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి గురించి చెబుతుంది. ఇదిగో మనుషులందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మనకి దేని పట్ల సంతోషం ఉంటుంది? క్రీస్తు పుట్టాడని సంతోషిస్తున్నవాడు, క్రీస్తు పుట్టాడని సంతోషిస్తున్నవాడు చాలా తక్కువ, కొందరు మాత్రమే. కానీ ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటుందంటే అది క్రీస్తుతో ఉన్న గొప్పతనాన్ని బట్టే. మరి ఆ క్రీస్తు చెప్పింది చేస్తారంటే క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమాత్మ కానివ్వండి, ఆయన చెప్పిన మాటలు కానివ్వండి, సమాజంలో ఎవరు పాటించుకోండి. ఆఖరికి క్రైస్తవులు కూడా చాలా మంది పాటించుకోండి. ఆయన పేరు చెప్పుకొని, ఆయన పుట్టినరోజు పేరు చెప్పుకొని క్రైస్తవులే వండుకొని తింటున్నారు, వాళ్ళే బట్టలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళే విధులు వినోదాలు చేసుకుంటున్నారు. కానీ మరి ఆయన చెప్పిన మాట ఏంటి? ఈరోజు ఎవరు పుట్టినరోజు? క్రీస్తు పుట్టినరోజు. అంతేనా? ఒక వాస్తవం చెప్పమంటారు. మరి క్రీస్తు పుట్టినరోజుకి, మీ పుట్టినరోజు అనుకోండి, లేదా మీ పిల్లల పుట్టినరోజు అనుకోండి, వాళ్ళ పుట్టినరోజుకి ఎవరికి బట్టలు తెస్తారు? మీ పిల్లలు పుట్టినరోజు అనుకోండి, ఎవరికి బట్టలు తెస్తారు? మీ పిల్లలకు తెస్తారు. అంటే మన పిల్లలు పుట్టినరోజు అనుకోండి, మన పిల్లలకు బట్టలు తెచ్చి వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టి వాళ్ళని ఆనందంగా చూసుకుంటాం. అంతేనా? మరి ఈరోజు క్రీస్తు పుట్టినరోజు, మరి క్రీస్తుకు బట్టలు తేవాలి కదా. ఆయన పుట్టినరోజు పేరు చెప్పుకొని మనం బట్టలు తెచ్చుకొని మనం వండుకొని మన వరకే, మన కుటుంబం వరకే చూసుకుంటున్నాం. ఇది అన్యాయం కదా? అన్యాయం కదా? ఆలోచించండి. పుట్టినరోజేమో ఆయనది, అనుభవించేది ఆనందించేది మాత్రం మనం క్రైస్తవులు. మరి ఆయన ఏమైనా నా పుట్టినరోజు చేయమన్నాడా? ఒకవేళ చేస్తే నాకు బట్టలు తేవాలంటే మీరు ఎలా తేవాలి? నాకు భోజనం పెట్టగలుగుతున్నారు, ఎలా పెట్టాలి? మన హైందవ సోదరులు ఉన్నారు చాలా, వారి వారి దేవి దేవతలకు ఏదైనా భోజనం పెట్టాలన్నా, బట్టలు తెచ్చి పెట్టాలన్నా వారి సాంప్రదాయ ప్రకారం వారు వస్త్రాలు తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు వండిన నైవేద్యం ఏదో తీసుకుని వచ్చి దేవుని ముందు పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అది వారి భక్తి, దాన్ని మనం తప్పుపడటానికి. మరి యేసుక్రీస్తు వారు కూడా నాకు బట్టలు పెట్టండి, నాకు భోజనం పెట్టండి అన్నాడు. మరి ఆయన మన మధ్య ఉన్నాడు. మన హైందవ సోదరులైతే వారు నమ్ముకున్న దేవీ దేవతల విగ్రహాలు పెట్టుకుని వాటి ముందు పూజించి బట్టలు వస్త్రాలు పెడతారు, ఆహారాన్ని పెడతారు, ఎంతో మంది పేదలకు సహాయం చేస్తారు. మంచిదే. మరి యేసుక్రీస్తు వారు కూడా నాకు భోజనం పెట్టాలి అన్నా, నాకు బట్టలు పెట్టాలి అన్నా మీరేం చేయాలో చెప్పాడు. మనం ఏం చేయాలో చెప్పాడు. చేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క భూమి మీద జన్మించాడని ఓ పండగంతా జరుపుకుంటున్నది ప్రపంచమంతా. అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, అన్ని దేశాలలో ఎంతో ఆర్భాటంగా, హంగులతో, ఆర్భాటాలతో
ఇంటి మీద స్టార్ పెట్టి బజార్లో లైట్లు పెట్టి ఎంతో ఆర్భాటంగా చేస్తున్నారు, కానీ క్రీస్తు చెప్పిన మాటలను పట్టించుకోలేదు. ఆయన చెప్పిన విధానాన్ని పాటించుకోలేదు. సమాజం క్రైస్తవ్యం కూడా, ఈవెన్ క్రైస్తవ్యం కూడా పాటించుకోలేదు. అసలు యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ ప్రపంచానికి తెలిసింది కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన జీవితం 2023 సంవత్సరాల క్రితం పుట్టినవాడు. అంతకుముందు ఆయన ఎక్కడున్నాడని చెప్పి ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. కానీ యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం వ్యక్తి కాదు. ఆయన ఈ భూలోకానికి వచ్చినవాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన్న వచ్చిందే భూమి మీదికి జననం అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే ఉన్నాడు. ఈ భూమి మీదికి రాకముందే, మరియ గర్భాన్న ఈ భూమి మీదికి రాకముందే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి ప్రవేశించాడు అని రాయబడింది. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎప్పుడు పుట్టాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు పూర్వం సుమారు 600 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనం 600 సంవత్సరాల ముందే ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందే ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు ప్రేమ దేవుని వల్లారా. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరియమ్మ గర్భాన్న వచ్చిన కాడి నుంచి యేసుక్రీస్తు ఉన్నాడు అనుకుంటే పొరపాటు. అంతకంటే ముందే ఆయన ఉన్నాడు. యెషయా గారు రాసే కాలానికే కుమారుడు ఉన్నాడు, అనుగ్రహింపబడ్డాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. చాలామంది క్రైస్తవులకు కూడా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే దేవుడని ఆలోచిస్తూ ఉంటారు. కాదు, యేసుక్రీస్తును పంపిన ఆయన ఉన్నాడు దేవుడు. ఆయన సమాజానికి తెలియదు. చాలామంది క్రీస్తునే చూపిస్తూ ఉంటారు. క్రీస్తుని ఈ లోకానికి పంపించిన దైవం దేవుడు మనందరికీ తండ్రి. హైందవులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ప్రపంచములో ఉన్న మనుషులందరినూ సృష్టించిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన మన కోసం క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. క్రీస్తును ఈ లోకానికి పంపించాడు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన ఏమి చెప్పాడో, ఎలా చెప్పాడో ఎవరు పట్టించుకోలేదు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడు అనుకుంటే పొరపాటు. అంతకు ముందే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడయ్యా అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొట్టమొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము నేను నియమింపబడితిని. ఎప్పుడున్నాడంట? ఈ భూమిని కలిగించక ముందే నేను ఉన్నాను. చదువమ్మా. ప్రవాహ జలములు లేనప్పుడు,
నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, అగాధ జలములపైన మహాజలములపైన మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఎప్పుడున్నాడంటే యేసుక్రీస్తు వారు ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, గ్రహాలను, ఈ కొండలు, పర్వతాలు, సరస్సులు, లోయలు వీటన్నిటినీ సృష్టింపక మునిపే నేను ఉన్నాను. ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్న ఆయన 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి రావటం జరిగింది. ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులందరికీ సంతోషకరమైన సువర్తమానము. మనుషులందరూ దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడంటే తెలియక, దేవుని కోసం బ్రతకటం ఎలా బ్రతకాలో తెలియక పాపములో పడిపోయినప్పుడు ఆ మనుషులందరినీ రక్షించటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషుల మధ్య తారతమ్యాలు, ఎన్నో విభేదాలు, ఎన్నో కలహాలు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అవన్నిటిని తీసివేయటానికే, సమాధానపరచటానికే సమాధానపు రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి పాపాలను కడగటానికి వచ్చాడు, పండగ చేసుకోవటానికి కాదు. ఆయన వచ్చింది పండగ చేయించడానికి కాదు. ప్రతి మనిషిలో ఉన్న ఒక భయంకరమైన వ్యాధి, రోగం, దాన్ని తీసివేయటానికి వచ్చాడు. మనలో ఉన్న రోగాలు డాక్టర్ దగ్గరికి వెళితే అది దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, తలనొప్పి కానీ, ఏమైనా రోగాలు ఉన్నాయనుకోండి, వాటిని మనలో నుంచి నివారించుకోవటానికి, తీసివేసుకోవటానికి డాక్టర్ను సంప్రదిస్తాం. ఆయన దగ్గరికి వెళితే ఆయన చూసి మనల్ని టెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు అవి వాడితే మనలో ఉన్న రోగం నివారణ అవుతుంది, ఆరోగ్యవంతులుగా మారిపోతాం. అయితే అనేక రోగాలకు మందులున్నాయి, అనేక రోగాలకు మందులున్నాయి. కొన్ని రోగాలకు మందులు లేవు. ఆ రోగం వచ్చిందనుకోండి, చచ్చేంతవరకు మనిషి దేహంలో నుంచి పోదు. ఏంటిది అది? ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. షుగరు, బీపీ, ఇంకా చాలా ఉన్నాయి, క్యాన్సర్, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. వాటికి మందులు ఉన్నాయి. ఏది తాత్కాలికంగా పూర్తిగా నయం చేసేదానికి లేదు, తీసివేసేదానికి లేదు. మరి యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి మందు ఎక్కడైనా దొరుకుతుందా అంటే పాప నివారణకు ఎక్కడ దొరకదు. ఆయన రక్తమే ప్రతి మనిషి పాపమును పవిత్రులుగా చేస్తుంది. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసమే వచ్చాడు. వచ్చిన ఆయన ఏమని ప్రకటించాడంటే ఎన్ని మాటలు ప్రకటించాడండి. ఈరోజు ఒక్కరోజు ఒక పూట మీకు ఏమి చెప్పగలం? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. ప్రజలను దేవుని వైపుకు మళ్లించటానికి ఆయన యొక్క సువార్త దండయాత్రలో ఎన్నో కార్యక్రమాలను తలపెట్టి అనేక మందిని బాగు చేశాడు. ఎంతో మందికి చేయూతనిచ్చాడు, ఎంతో మంది ఆకలిని తీర్చాడు. కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారిని మాట్లాడించాడు, చనిపోయిన వారిని సహితం తిరిగి లేపాడు. బైబిల్లో రాయబడిన వాస్తవాలు ప్రేమణ దేవుని వల్ల. అలాంటి మహానుభావుడు, మహనీయుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. ఎవరి జీవితం చూడండి, ఏదో ఒక పాపం వారిలో ఉంటుంది, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాపం ఉంటుంది. దాన్ని జయించలేక పాపము చేసి పాపానికి బానిసలైపోయి ప్రజలందరూ నరకానికి వెళుతుంటే, ఇదిగో ప్రజలందరినీ సంతోషపరిచే కార్యక్రమాన్ని చేయటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరూ తీయలేని పాప రోగాన్ని తీయటానికి వచ్చాడు. నా పాపాన్ని మీరు తీయలేరు, మీ పాపాన్ని నేను తీయలేను. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? పసిపిల్లలు వదిలేసేయండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎటువంటి పాపము లేని పరిశుద్ధులు, పసిపిల్లలు. మరి ఎదిగినాక
బుద్ధి జ్ఞానములు వచ్చిన తరువాత పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. ఏదో ఒక పాపం చేసిన వారమే. ఆ పాపాల నుంచి విడిపించటానికే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని అందరినీ విమోచింపచేసి, పాపము నుంచి విమోచించి, పరలోకపు తండ్రి, మనల్ని అందరినీ కన్న తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త, ఆయన దగ్గరకు చేర్చటానికే ఈయన మార్గమయ్యాడు. ఈరోజు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటున్నావంటే ఎవరిని బట్టి అనుకుంటున్నావు? ఆయనే. ఆయన కంటే ముందు ఎంతోమంది గొప్ప గొప్పవారు పుట్టారు, ఎంతోమంది మహారాజులు పుట్టారు, రాజ్యాలను పరిపాలించిన రాజులు, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులు పుట్టారు. ఆయన తరువాత కానీ, ఆయన ముందు కానీ ఎంతోమంది వచ్చారు. కానీ వారినందరినీ యుగ పురుషుడుగా, శకపురుషుడుగా ఎందుకు వర్ణించలేదో తెలుసా? క్రీస్తునే ఎందుకు కాలానికి ఉన్నతుడుగా, విభజించేవాడిగా పెట్టారు? యేసుక్రీస్తు కంటే ముందు అలెగ్జాండర్ లేడా? అలెగ్జాండర్ ఉన్నాడు. నెబుకద్నెజర్ లేడా? ఉన్నాడు. బుద్ధుడు లేడా? ఉన్నారు. ఆ తరువాత మరి మన దేశంలో ఉన్నవారుగా అశోక చక్రవర్తి లేడా? ఎంతో మంది పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తుని శకపురుషుడుగా ఎందుకు పెట్టారయ్యా అంటే, ఆయన ఏ ప్రాణికి హాని చేసినవాడు కాదు. యుద్ధాలు చేసి ఎవరి ప్రాణాలు తీసినవాడు కాదు. శరీర కోరికలు తీర్చుకోవటానికి ఎవరిని పాడు చేసినవాడు కాదు. లేదా ఎవరినైనా మోసం చేసి వారి ఆస్తిని దోచుకున్నవాడు కాదు. ఎటువంటి పాపము ఎరుగని పరిశుద్ధుడు. ఎంతో మందిని లిస్టులో పెట్టారు. కాలాన్ని విభజించటానికి ప్రపంచం అంతటికి ఒకే క్యాలెండర్ ఉండాలి. కనుక ఇప్పుడు మనం ఒకరిని బేస్ చేసుకొని మనం క్యాలెండర్ని ప్రారంభిద్దామని చెప్పి అన్ని దేశాలకు ఒకే క్యాలెండర్ ఉండాలని ప్రారంభించడానికి కొంతమంది ఫొటోస్ అన్నీ పెట్టుకొని చూస్తే, కొందరి జీవితాలు చూస్తే, ఈయన అర్హుడా అని చెప్పి ఎంతో మందిని లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టులో పెడితే ఎవరి జీవితంలో చూసినా ఏదో ఒక పాపం ఉంది. రక్తాన్ని చిందించిన వారు ఉన్నారు, ఎంతో మందికి ద్రోహం చేసిన వారు ఉన్నారు, ఎంతో మందిని చెరిపిన వారు ఉన్నారు, రాక్షసంగా పరిపాలించిన వారు ఉన్నారు, ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, ధనాన్ని ఎక్కువగా గణించిన వారు. మరి వీళ్ళందరి లిస్టులో చూస్తే మొట్టమొదటి స్థానం ఎవరికి వచ్చింది అంటే యేసుక్రీస్తు వారికి వచ్చింది. యేసుక్రీస్తు నాకు వద్దండి ఆయన చాలామంది అంటారు. అక్కడ నిలబెట్టిన వారు మహామహులు అనుకున్నవారు, మహనీయులు అనుకున్న వారిలో ఎంతో మందిని లిస్ట్ అవుట్ చేస్తే వారిలో అందరికంటే ఎక్కువ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు అయ్యాడు. ఆ రోజు కాదు, ఈ రోజైనా మీరు చూసుకోండి. ఈ ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు, మహనీయులు అన్న వాళ్ళు ఉన్నారు కదా. అందరి ఫోటోలు గనక వేసి ప్రపంచం అంతటికి ఒక ఎలక్షన్ గనక కండక్ట్ చేయగలిగితే, ఒక ఎలక్షన్ గనక పెట్టగలిగితే దేనికి ఓట్లు ఎక్కువ పడతాయి? ఏ ఫోటో మీద ఎక్కువ ఓట్లు పడతాయి? క్రైస్తవులు. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 354 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. మరి ఆయన మాట ఎందుకు మార్చింది ఇంతమందిని? ఎలా మార్చగలిగింది? ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటి? ఆయన ఏమైనా కోటీశ్వరుడై డబ్బులు పంచి ఆకట్టుకున్నాడా? లేదే. ఏమన్నా యుద్ధాలు చేసి రాజరికం కోసం అనేకులను చంపేసి గెలిచాడా? లేదే. డబ్బుందని కాదు, అధికారం ఉందని కాదు, ఏమీ లేని కటిక బీదవాడు సామాన్యుడుగా ఈ భూమి మీద పుట్టి తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధాన్ని వాడాడు. ఒకే ఒక్క ఆయుధాన్ని. ఏంటిది ఆయుధం? ఆయన వాడిన ఆయుధం ఏంటి? ప్రెసిడెంట్ గారు చెప్తున్నాడు. ఏంటిదండి? ప్రేమ. దాన్ని ముందు ఎవ్వడూ నిలవలేడు తెలుసా? ప్రేమ అనే ఆయుధాన్ని చేతబట్టుకొని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న క్రీస్తు మాట ఒక మహాత్మా గాంధీకి మార్గమైంది, ఒక నెల్సన్ మండేలాకు మార్గమైంది, ఒక మదర్ తెరీసాకు మార్గమైంది. యేసుక్రీస్తు చెప్పిన మాట అండి. ఆయన చెప్పిన ఒక్క మాటను పాటిస్తేనే ప్రపంచంలో గొప్పవారయ్యారు. ఒక అబ్రహాం లింకన్, ఒక నెల్సన్ మండేలా, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? బైబిల్ చదివి క్రీస్తు మాటలను అవపోసన చేసుకున్నవారు, ఆయన చెప్పిన మాటలను పాటించిన వారు.
ఒక్కసారి ఆలోచించండి. వారు అంత గొప్పవారు అవ్వటానికి కారణం క్రీస్తు, యేసుక్రీస్తు. ఎందుకు? ఆయన చెప్పిన మాటలు విన్నారు, చదివారు, వాళ్ళని ప్రభావితం చేశాయి. ఆయన శిలువ మీద చంపుతుంటే చంపేవారిని చూసి దేవునికి ఆయన ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. చంపేవాడిని క్షమించమంటావా? ప్రపంచంలో ఒక్కడిని చూపించండి, ప్రపంచంలో ఒక్కడిని చూపించండి. ఎవరైనా మనకు శత్రువు ఉన్నాడంటే వాడిని ఎలా అంతమొందించాలి, వాడిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తామే కానీ ఆ శత్రువు బాగుండాలి, నేను చనిపోయినా పర్వాలేదు, వాడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకునే మనసు ఎవరికి ఉంది? క్రీస్తుకే. అందుకే ఆయన ఈరోజు ప్రపంచంలో గొప్పవాడయ్యాడు, అందరికంటే ఉన్నతుడయ్యాడు, ఇన్ని కోట్ల మంది హృదయాలను గెలిచిన వాడయ్యాడు. ప్రేమ దేవుని వర్లారా, ఆయన పరిచర్యలో, ఆయన చేసిన సేవా కార్యక్రమాలలో 1 కాదు 2 కాదు, అన్ని చెప్పుకుంటూ పోవాలంటే సమయం సరిపోదు. ఆయన విందు చేసేటప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఎవరికి తెలియదు. ఆయన చెప్పేంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏడన్నా విందు జరుగుతుంది అనుకోండి, ఎక్కడన్నా పెళ్ళో ఫంక్షనో పుట్టినరోజు ఏదన్నా ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఎవరెవరిని పిలుస్తారు? వాళ్ళ స్థాయికి తగ్గ వారిని, వాళ్లతో సరితూగగలిగిన వారిని, గొప్పవారిని పిలుస్తారు. వాళ్ళకి సకల మర్యాదలు చేస్తారు. ఎవరైనా భేదవారు వెళ్ళారు అనుకోండి, ఎవరైనా భేదవారు, తిరిగి పెట్టలేనోళ్ళు, బట్టలు సరిగ్గా లేనోళ్ళు, ఉండటానికి ఇల్లు లేనోళ్ళు, తిరిగి మరలా వారికి చేయలేని వారు వెళ్ళారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? నువ్వు కొద్దిసేపు పక్కనుండు, నువ్వు కొంచెంసేపు పక్కనుండు, మరలా పిలుస్తాం, నువ్వు పక్కనుండని చెప్పి పక్కన కూర్చోబెడతారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభు ఏం చేయమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి, లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం. అయితే నీవు విందు చేయునప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండను పిలువుము. ఎవరిని పిలవమంటున్నాడు? గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు, బేదలు, వారిని పిలవండి. మీరు విందు చేయనప్పుడు వారిని పిలవండి. ఎందుకు వారిని పిలవమంటున్నాడు? కారణం ఏంటయ్యా, రీజన్ ఏంటయ్యా అంటే కింద చెప్తున్నాడు, చదువమ్మా. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని వారితో చెప్పాను. ఎందుకు వాళ్ళని పిలవమంటున్నాడంటే, అయ్యా నీకు తగిన వారిని, నీ స్థాయిలో ఉన్న వారిని పిలిచి పెడితే మరలా ఏదో ఒక రోజు వాళ్ళు మరలా నిన్ను పిలిచి నీకు పెడతారు. కనుక ఆ రోజుతో ఆ రుణం తీరిపోతుంది. కానీ నీ రుణం శాశ్వతంగా మిగిలిపోవాలి అంటే నువ్వెవరికి పెట్టాలంటున్నాడు? బేదలకు పెట్టండి, బేదలుగా ఉన్నవారికి పెట్టండి. తిరిగి వారు మీకు చేయలేరు కనుక మీకు ప్రత్యుపకారం అక్కడ దొరుకుతుంది. ఎక్కడ? నిత్య జీవములో, పరలోకములో, పునరుద్ధానములో. నీవు మరణించిన తరువాత నీతో వచ్చేది నీ సత్క్రియలు, మనం చేసే మంచి పనులు, మనల్ని నిత్య జీవానికి నడిపించేది మనం చేసే మంచి పనులు. యేసుక్రీస్తు వారిలాగా బోధ చేసిన వాడు ఎవరూ లేరండి. ఆయన చెప్తున్న బోధకు ఆశ్చర్యపడి ఎన్నో దినాలు ఆహారం కూడా లేకుండా ఆయన దగ్గర కూర్చున్నవారు వేల మంది ఉన్నారు. ఆయన ఎన్నో ప్రాంతాలకు తిరిగాడు. తిరిగిన ప్రాంతంలో ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఆయన చేసిన ఉపకారం అంతా ఇంత కాదు ప్రేమ దేవుని వల్ల. ఆయన చేసినటువంటి మేలులన్నిటిని కూడా ఆ కాలంలో ఎంతో మంది చూసి ఆశ్చర్యపోయారు. ఈ సమాజంలో ఉన్న ఒక భయంకరమైన ఆలోచన ఏంటో తెలుసా? ఒక మాట చదివిస్తాను చూడండి.
యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేసెను? వీడా, వీడిని కన్నవారా? సమాజంలో ఎలాంటి నానుడు ఉందంటే, ఎవరైనా పుట్టుకతో గుడ్డివారుగాను, కుంటివారుగాను, మోగవారుగాను, అంగవైకల్యంతో పుడితే వారిని చూసి ఈ సమాజం ఏమనుకుంటుంది? వీడి తల్లిదండ్రులు ఏదో పాపం చేశాడు కనుక వీడు గుడ్డివాడై పుట్టాడు, వీడు కుంటివాడుగా పుట్టాడు, ఇలా ఉంది. లేదా ఇంకొక నానుడు ఏంటంటే, పోయిన జన్మలో ఈడేదో పాపం చేశాడు అందుకే ఇప్పుడు ఇలా పుట్టాడు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు దానికి వాస్తవం ఏంటో, నిజమేంటో చెప్తున్నాడు. అలా పుట్టడం వెనక కారణం ఏంటో చెప్తున్నాడు. గత జన్మ లేదు, ఏమీ లేదు, అంతా అబద్ధం. అబద్ధం. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి రావటానికి లేదు, కుదరదు. అలా చేస్తే దేవుడికి మనిషికి తేడా ఉండదు. దేవుడు అలా చేసేవాడు కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను తప్పు చేశాను అనుకోండి, నా తప్పుకి నా కుమారుని తీసుకొని జైల్లో వేస్తారా? కుదురుతుందా? వీలు కాదు. ఎవడు పాపం చేస్తే వాడికే శిక్ష. ఎక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు? అతను పుట్టడానికి గల కారణం, రీజన్ ఏంటో చెప్తున్నాడు. చదవమ్మా. యేసు వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చేయలేదు. కుంటివారిగా పుట్టినా, గుడ్డివారిగా పుట్టినా, మోగవారిగా పుట్టినా, చెవిటివారిగా పుట్టినా, అంగవైకల్యంతో పుట్టినా, ఎలాంటి పరిస్థితిలో పుట్టినా దాని వెనుక అతడి పాపమేమీ లేదు. లేదు చెప్తున్నాడు. వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడంట? దేవుని క్రియలు, దేవుని పనులు, మహిమ, దేవుని నామానికి మహిమ రావటం కొరకే పుట్టాడు. మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి జాలి పడుతుంటాం. వాస్తవంగా చెప్పమంటారా? వాళ్ళు చాలా అదృష్టవంతులు మనకంటే. వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంగవైకల్యంతో పుట్టినవారు చాలా అదృష్టవంతులు మనకంటే అదృష్టవంతులు. ఎందుకంటే మనకు అన్ని అవయవాలు బాగుండాయి, దేవుని గురించి ఆలోచించం, దేవుని కోసం బ్రతకం, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. కళ్ళిచ్చాడు దేవుడు. ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని చూసి దేవుణ్ణి మహిమపరుస్తావా? దేవా, ఇంత అందమైన ప్రకృతిని చేసావు, ఆహారాన్ని ఇచ్చావు, నాకు చక్కని భార్యనిచ్చావు, లేదా చక్కని బిడ్డలనిచ్చావు, చక్కని తల్లిదండ్రులనిచ్చావు. నీవిచ్చిన కళ్ళుతో నేను దేన్ని చూడాలి? నీ వాక్యాన్ని చదవాలి. నువ్వు ఇచ్చిన చెవులతో నేను దేన్ని వినాలి? నీ వాక్యం వినాలి, నీ మాటలు వినాలి. మరి దేవుడిచ్చిన కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? అర్థం వ్యర్థమైన, వాస్తవ్యస్తమైన, పనికి మాలినవన్నీ చూసి హృదయాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎవరు బెటర్ అనుకుంటున్నావు? దేవుడు నీకు కళ్ళిస్తే ఆ కళ్ళుని దేవుని వాక్యం కోసం, దేవుని కోసం, ఎదుటివారిని దైవ ప్రేమతో చూసి ప్రేమించమని దేవుడు కళ్ళిస్తే, ఆ కళ్ళను దేవుని ప్రేమతో వాడకుండా, దేవుని మహిమ కోసం వాడకుండా నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. నీకంటే అంధుడు మేలు కదా. కళ్ళతో చేసే పాపాలన్నీ ఏవీ లేకుండా పాపాల లిస్టులో తక్కువలో ఉన్నాడు. మనకంటే కళ్ళు లేని వాళ్ళు బెటర్. దేవుడు కాళ్ళు ఇచ్చాడు. కాళ్ళు దేనికోసం వాడుతున్నావు? సువార్త పని కోసం వాడుతున్నావా? దేవుని పని కోసం వెళ్తున్నావా? లేదు. నీ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తావు, ఎక్కడికైనా వెళతావు. ఇదిగో ఇలా దైవ కార్యక్రమం ఉంది, కొంతమందికి ఏదన్నా భోజనాలు పెట్టాలి, లేదా వచ్చిన వారికి పరిచర్య చేయాలి రమ్మంటే పగలంతా పనిచేసి వస్తావు, నెలంతా పనిచేస్తావు. దైవ కార్యక్రమం ఎవరికైనా సహాయం చేసేదానికంటే మన పాదాలు ముందుకు రావు. అలాంటప్పుడు నీకు కాళ్ళుండే ఉపయోగం ఏంటి? నీ కోసమా? నీ భార్య కోసమా? నీ పిల్లల కోసమా? కాదు కదా. వారిని చూడగానే నీకేం గుర్తు రావాలి? దేవా, నాకు ఈ కాళ్ళు ఇచ్చావే, అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా.
అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు చెప్పిన పని చేస్తాను. ఏం చేయాలి? నా పాదాలతో ఎక్కడికి వెళ్ళాలి? నీ కోసం ఎంతమందిని ఆదుకోవాలి? నా కళ్ళు ఇచ్చావే, ఈ కళ్ళతో లోకాన్ని చూసి ఆనందించడానికి కాదు నీకు ఇచ్చింది. నీ ఎదుట ఉన్న వారిని ప్రేమించి గౌరవించి వారి ఆపదలో నువ్వు ఆదుకోవటానికి సహాయపడటానికి దేవుడు నీకు కళ్ళిచ్చాడు. నీ కాళ్ళిచ్చింది నీ ఎదుటి వారికి సహాయం చేయమని, నీ కోసం బ్రతకమని కాదు. అద్దం ముందుకెళ్ళి అన్ని చూసుకొని రాసుకొని పూసుకొని అన్ని చూసుకొని అందంగా అపురూపంగా ఉన్న నీ దేహాన్ని చూసి మురిసిపోతుంటావే. నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా కర్రెగా ఉన్నా దాన్ని చూసి ఆనందపడిపోతుంటావే. దాన్ని ఇచ్చింది ఎవరు నీకు? దేవుడు. నీ తల్లి కాదు, తండ్రి కాదు. నీ తల్లి అనుకుంటే నువ్వు పుట్టలేదు, నీ తండ్రి అనుకుంటే నువ్వు పుట్టలేదు. పోనీ మీలో ఎవరైనా సరే, ఇదిగో నేను ఈ పులివెందల పట్టణంలో పలానా మా నాన్న మా అమ్మ గర్భాన్నే పుట్టాలి అనుకుని పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు. నీ పుట్టుక నీ చేతిలో లేదు. నీ పుట్టుక నీ చేతిలో లేదు. సాక్షాత్తు దైవం దేవుని యొక్క ఆధీనములో ఉంది. పోనీ నీ తల్లిదండ్రులు ఏమైనా నిన్నే కనాలి అనుకుని కన్నారా? అది లేదు. అంటే నీ పుట్టుక వెనక నీ ప్రమేయం లేదు, నీ తల్లిదండ్రుల ప్రమేయం లేదు. పోనీ డాక్టర్ ఏమైనా అనుకుంటే పుట్టావా? అది కూడా కాదు. దేవుని వలన పుట్టాం. నేను స్త్రీగా పుట్టాలనుకుని పుట్టిన వాళ్ళు ఉన్నారా? నేను పురుషుడిగా పుట్టాలి అనుకుని పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేరే. నువ్వు స్త్రీగా పుట్టాలి అన్నా పురుషుడిగా పుట్టాలి అన్నా నిన్ను పుట్టించిన వాడు దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడల్లను నేను మాట నేర్పరి అయిన వాడను కాదు. మోషే అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, మహాప్రవక్త. ఇశ్రాయేలీయులు 6 లక్షల మందిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన వ్యక్తి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు. ఎన్ని రోజులు? మనం వేసుకున్న బట్టలు 1 రోజు 2 రోజులు వేసుకుంటే మాసిపోతాయి. చెప్పులు ఒక 5 నెలలు 6 నెలలు, లేదా మంచి అయితే 1 సంవత్సరం, ఆ తర్వాత పోతాయి. కానీ 6 లక్షల మందిని 40 సంవత్సరాలు అరణ్యములు నడిపించాడు. అయినా కానీ చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. వాళ్ళని నడిపించిన నాయకుడు మోషే ఉన్నాడే, ఆయన దేవునితో చెప్తున్నాడు ఏమని? మోషే, ఇదిగో నేను నిన్ను వేర్పరుచుకున్నాను. నా పిల్లలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశం పాలస్తీనా దేశానికి వారిని నడిపించాలి. దానికి నాయకుడు నీవే అని ఎన్నుకుంటే అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా, నేనేపాటి వాణ్ణి? నేను నత్తివాణ్ణి, నాకు మాటలే సరిగ్గా రావు, మాట్లాడలేని వాణ్ణి. అలాంటప్పుడు నన్ను ఎలా ఎంచుకుంటావు? నేను కాదు, మాట నేర్పరి అయిన మా అన్నున్నాడు, ఆయన నేర్పరచుకంటే. అప్పుడు దేవుడు అంటున్న మాట చదువమ్మా. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, కుంటివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా, దేవుడునైనా నేనే కదా, అందరిని పుట్టిస్తుంది నేనే కదా. నాకు చెప్తావా నువ్వు నాకు మాటలు రావు నత్తివాడిని? చెప్పొద్దు. నేను నిన్ను మహాజనానికి నాయకుడిగా ఏర్పరుస్తున్నాను. ఈరోజు చాలా మందిని అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని చూస్తే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకో తెలుసా? అన్నీ బాగుండా మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. మనము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. మరి మన మధ్యలో ఉన్న ప్రెసిడెంట్ గారు ఏం పేరండి? రఘునాథ్ రెడ్డి గారు. ఎంతోమంది వికలాంగులకు ప్రెసిడెంట్గా ఉన్నాడు సంఘానికి. మరి అందరికీ ఫోన్లు చేసి అందరినీ పిలిపించి అందరికీ ఫోన్లు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? మాకు తెలుసు అది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం పెట్టామనుకో అందరికీ ఫోన్ చేయాలి. ఒకసారి 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, కలవలేదనుకో ఇక మళ్ళీ మర్చిపోతాం.
మరలా రేపు ఏమంటారు తెలుసా? నాకు చేయలేదే. మరి నీకు చేశారు, నీ ఫోన్ కలవాలా, ఏం చేస్తావు? ఆయన తప్ప, నా తప్ప కాదు కదా. లేదు, నేనంటే ప్రేమ లేదనో, నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదనో, అవన్నీ ఆయనకి తెలుసు, ఎదుర్కొంటుంటాడు. మేము కూడా ఎదుర్కొంటూ ఉంటాం, తెలుసు. నాయకుడిగా ఉండటం అంటే ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం. నాయకుడికి కోపం ఉండకూడదు, కోపం ఉండకూడదు. నాయకుడు తొందరపడకూడదు, టెన్షన్ పడకూడదు. నిదానంగా అందరినీ సమన్యాయంతో చూసుకోవాలి. ఇందులో చాలామంది అటు ఇటు తేడాగా కూడా ఉంటారు. ఆ తేడాగాలను కూడా గమనించుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి, నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి. మన మధ్యలో ఉన్నారు మరి పెద్దలు, నాకు తెలుసు, జనార్దన్ రెడ్డి గారు. ఆయన కూడా చేస్తున్న సేవా పరిచర్య మనం చూస్తుంటే ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, లింగాల ప్రాంతంలో ఎన్నోసార్లు మేము అక్కడికి వెళ్ళాం. ఒక వికలాంగులకు, మతి స్థిమితం లేని వారికి భోజనాలు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమందికి ఆహారాన్ని అందిస్తున్నారు. మేము వెళ్ళి ఎన్నోసార్లు కూడా వెళ్ళి అక్కడ ఆహారం అందించడం జరిగింది. అంటే మనము అన్నీ బాగున్న మనము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ వలన ఏమొస్తుంది దేవునికి? మహిమ. ఇదిగో వీరు ఎందుకు పుట్టాడు గుడ్డివాడుగా అంటే, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తేనో లేకుంటే ఈడు పాపం చేస్తేనో కాదు. ఎందుకు పుట్టాడంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమవుటకి. ఈరోజు మరి పేదలను ఆదరించి వారికి ఆహారం, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం అంటే అది ఎవరి పని? దేవుని పని, దేవుని పని. మరి వాళ్ళిద్దరు చేస్తున్న పనిని బట్టి దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆ మహిమ వారి వలన వస్తుంది, మన వలన రావాలనా లేదా? అన్నీ బాగుండా మనం చేయాలనా లేదా? అవయవాలు లేని వారే ఇన్ని కార్యక్రమాలు ఇంత ఉన్నతంగా చేస్తుంటే అన్ని ఉన్నా మనమేం చేస్తున్నాం? సిగ్గుతో తలదించుకోవాలి, తలదించుకోవాలి వారు చేస్తున్న కార్యక్రమాలు చూసి. ఎంతోమంది ప్రేమన దేవుని వర్లరా, కొంతమంది ఆ మధ్య మీటింగ్ కాడికి వచ్చారు, 2 కళ్ళు లేవు వాళ్ళకి. ఏం చేస్తున్నారయ్య అంటే, ఆ మీటింగ్లో కూర్చొని ఎంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి బస్సు ఎక్కి, కళ్ళు లేవు 2, ఇద్దరు మీటింగ్ దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారయ్య అంటే చక్కగా కూర్చొని తబలా వాయిస్తున్నారు, తబలా వాయించుతున్నారు. 2 కళ్ళు లేవు. వచ్చిన ప్రజలందరికీ సంగీతాన్ని అందించడానికి, దేవుని మాటలు అందించడానికి, వాళ్ళు ఎంతో మధురమైన సంగీతాన్ని అందించడానికి, ఎంతో మందిని దేవుల్లో ఉజ్జీవింప చేయడానికి తబలా వాయిస్తూ ఉన్నారు. వారిని బట్టి మనకేమర్థమవుతుంది? ఆలోచించండి. మనం వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకుంటాం. వాస్తవంగా చెప్పమంటే వాళ్ళు మనల్ని చూసి అనుకోవాలి, అయ్యో వీడికి అన్నీ ఉన్నాయి, ఎందుకు పనికిరానోడు, ఎందుకు పనికిరానోడు, వీడికి అన్నీ ఉన్నాయి, ఎందుకు పనికిరానోడు. దేవా నాకు ఈ కళ్ళీనందుకు స్తోత్రం అనాలి. ఎందుకు? కళ్ళతో చేసే భయంకరమైన పాపాలన్నీ ఉండవు, ఉండవు. ఇప్పుడు ఒక పాట చూపించుతాం. మా అన్నయ్య గారు జాన్సన్ విక్టర్ గారు రాశారు, అద్భుతంగా రాశాడు, చాలా అద్భుతంగా రాశాడు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు ఆ పాట. కనువిప్పు ఎంతో ఉన్నతంగా, ప్రత్యేకంగా అంగవైకల్యం కలిగిన వారి గురించే ఆ పాట రాశాడు. ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రేమణ దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో మీరు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, ఇలాంటి వారిని అందరినీ పిలిచి విందు పెట్టండి. వారికి మీరు గనక చేస్తే తిరిగి వారు మీకు చేయలేరు గనుక మీ రుణం శాశ్వతంగా నిలిచిపోతుంది. మనమంతా రివర్స్, వాళ్ళని పిలవం. ఎవరిని పిలుస్తాం? మన స్థాయికి తగ్గట్టు ఉండాలా, మన స్థాయికి తగ్గట్టు ఉండాలా అని అలాంటి వాళ్ళని పిలుస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళని కాదు నువ్వు పిలవలసింది, వీరిని పిలువు, బేదలను పిలువు, వారికి సాయం చేయి. మరొక మాట చూద్దాం. యేసుక్రీస్తు వారికి మనం బట్టలు పెట్టలేము, ఆహారం ఇవ్వలేము. ఏం చేస్తే ఆయనకి ఇచ్చినట్టు అన్నాడు, ఏం చేస్తే ఆయనకి పెట్టినట్టు అన్నాడో మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25
40వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, రాజు అంటే అక్కడ రాజుగా ఉంది యేసుక్రీస్తు వారు. అందుకు యేసు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ కొంతమంది ఆయన సింహాసనం ముందు నుంచున్నారు. ఆ నుంచున్న వారి దగ్గర తీర్పు జరుగుతూ ఉంది. ఆ తీర్పుని మనం చూడగలిగితే 34వ వచనం నుంచి చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. ఏమంటున్నాడు? నాకు ఆకలి వేసిందయ్యా, మీరేం చేశారు? భోజనం పెట్టారు. నేను ఆకలిగొంటిని, నాకు భోజనము పెట్టితిరి. దప్పికగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని వారితో చెప్పాను. అందుకు నీతిమంతులు, అందుకు వాళ్ళు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు? ఎప్పుడు నీవు ఆకలి కొంటివి? నీవు ఆకలి కొంటి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. దప్పిక కొనుట చూచి నీకు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి నీకు బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాలలో ఉండుట చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. చాలా మంది ఆయన దగ్గర నుంచొని ఉంటే ఆయన అన్నాడు, నేను రోగినై ఉంటే నాకు చూడవచ్చారు, నాకు ఆకలి వేస్తే ఆహారం పెట్టారు, దిగంబరినై ఉంటే బట్టలు ఇచ్చారు, చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చారు అని కొంతమందిని అడిగితే వీళ్ళందరూ అంటున్నారు, మేమెప్పుడు ఇచ్చాం ప్రభువా నీకు బట్టలు? మేమెప్పుడు చేసాం ప్రభువా? నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాం ప్రభు అంటే అక్కడ అంటున్న మాట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసితిరి గనుక అది నాకు చేసినట్టు. నీ ఎదుటి వారికి ఇస్తే దేవుడు అంటున్నాడు నాకు ఇచ్చినట్టు అంటున్నాడు. నిజంగా దేవునికి ఇవ్వగలవా? దేవునికి ఇవ్వగలవా? ఆయన మన ముందు ఉన్నాడు, ఇవ్వటానికి ఇవ్వలేము. కానీ ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనకి. ఏమని? ఇదిగో నీ ఎదుట ఉన్న సహోదరుడికి ఇవ్వు, నీ ఎదుట ఉన్న సహోదరునికి ఇవ్వు, నాకిచ్చినట్టు. వాడి ఆకలి తీర్చు, నా ఆకలి తీర్చినట్టు. వాడికి భోజనం పెట్టు ఆకలితో ఉంటే. అలా కాకుండా ఆకలితో ఉన్నవాడిని చూసి తృప్తిగా వెళ్ళిరా అంటే న్యాయమా? అందుకే యాకోబు పత్రికలు మనం చూస్తే చూడండి, ఒకసారి ఆ మాట చూస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నీ సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెడితే వాడు నిన్ను దీవిస్తాడు, వారు నిన్ను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, నీ దేవుణ్ణి మహిమపరుస్తారు. అలా కాకుండా తృప్తిగా వెళ్ళిరంటే చలిగా వస్తుంది. చలి వేసినప్పుడు ఏం చేయాలి? చలి పెడుతున్నప్పుడు ఏం చేయాలి? చలిమంట వేసుకొని చలి కాల్చుకొని చెప్తావా? అన్యాయం కదా అది. చలిగా ఉంది, చలి వేస్తుంది, చలి పెడుతుంది, అప్పుడు ఏం చేయాలి? నువ్వు వస్త్రాలు ఇవ్వాలి, అతని అవసరత ఏదో తెలుసుకొని దానికి ఇవ్వాలి. అంతేగాని నువ్వు అన్నం పెట్టకుండా తృప్తిగా వెళ్ళిరా, చలిమంట వేసుకొని చలి కాసుకో అని అంటే దేవుడు సహించడు, ఒప్పుకోడు ప్రేమ దేవుని వల్లరా. నీ ఎదుట ఉన్న వారిని ప్రేమించాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? అరే మొదట నన్ను కాదురా నువ్వు ప్రేమించాల్సింది. ఎవరిని ప్రేమించమంటున్నాడు? యోహాను పత్రిక
యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. దేవుడు అంటే మాకు అత్యంతమైన ప్రేమ అండి. ఎప్పుడు దేవునితోనే ఉంటామండి, ఎప్పుడు ఉపవాసం చేస్తామండి, ఎప్పుడు మేము దేవునిలోనే ఉంటాం, దేవునితోనే ఉంటామండి అని అంటారు. కానీ ఎవరైనా వస్తే వాళ్ళ పట్ల కనికరించరు, వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టరు, ఒక జత బట్టలు ఇవ్వరు. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడు మనం చూస్తే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన వాడు అబద్ధికుడగును. తాను చూచిన దేవుణ్ణి, తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మమంటావు? దేవుడు కనపడతాడా? దేవుడు కనపడ్డావు. ఈ ప్రపంచములో దేవుణ్ణి చూసిన వారు ఏ ఒక్కరూ లేరు తెలుసా? ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరిలో దేవుణ్ణి చూసిన వారు ఒక్కరు లేరు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే ఆయన చూశాడు. ఈ భూమి మీదకి వచ్చిన వారిలో యేసుక్రీస్తు మాత్రమే దేవుణ్ణి చూశాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని మాటలు తీసుకొని వచ్చి ఈ భూమి మీదకి అందించాడు. సమాజాన్ని అంతటిని ప్రేమించమన్నాడు, గౌరవించమన్నాడు. కులమత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, దేశ ప్రాంత వర్గ ప్రాంత భేదాలు లేకుండా అందరూ సమానమని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ అంటున్నాడు, నీ కళ్ళ ముందు కనిపించే నీ సహోదరుణ్ణి ప్రేమించకుండా కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. అబద్ధం, మోసం, నువ్వు చెప్పేది అబద్ధం అంటున్నాడు. మొదట నీ ఎదుట ఉన్న నీ సహోదరుణ్ణి ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టు, దిగంబరిగా ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వు. వాళ్ళ అవసరంలో ఏదుందో అవసరాన్ని తీర్చేవారముగా ఉండాలి. మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం ప్రేమ దేవుని వల్ల. గత సంవత్సరం ఇక్కడే ఒక 70 మందితో రక్తదానం చేయించాం. రక్తం ఇవ్వటం అంటే ప్రాణాన్నే దానం చేయటం. పోయిన సంవత్సరం ఇదే క్రిస్మస్కి ఒక 70 మందితో రక్తాన్ని ఇప్పించాం. ఓన్లీ క్రైస్తవులకు కాదు, ఎవరికైనా వాడొచ్చు. ఆపదలో ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారికి, వాళ్ళు హైందవులా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా, ఎవరనేది కాదు, ఎవరికైనా ఉపయోగించవచ్చు. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎందుకు? ఇదిగో ఎదుట ఉన్న సహోదరుణ్ణి ప్రేమించమన్నాడు నా ప్రభు, ప్రేమించమన్నాడు. అది మనలో ఉండాలి. మనమేమో ఆయన పేరు చెప్పుకొని మన ఇంట్లో ఒక్కొక్కళ్ళకు 2-3 జతల బట్టలు తెచ్చుకుంటాం, ఎదుటి వారికి మాత్రం ఏమీ చెయ్యం. గత మాసం కొంతమంది వితంతువులకి, మరి వృద్ధులకి బట్టలు వేసాం. నవంబర్ 20వ తేదీ ఇక్కడే కొంతమందికి చీరలు ఇచ్చాం. మరి ఈరోజు కొంతమందికి మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అన్నయ్య గారు సడన్గా చెప్పడం వల్ల ఈరోజు ఓన్లీ వస్త్రాల వరకే, దుప్పట్ల వరకే చేయగలిగాం. లేకుంటే ఇంకొంచెం ముందుగా అయితే మీ అందరికీ కూడా మంచి ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టాలన్న ఆశ ఉంది. చాలా మంది పెద్ద నాయకులు, అధికారులు వస్తుంటే వాళ్ళ కోసం రోడ్లంతా క్లీన్ చేసి సున్నం వేసి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అవునా? ఈరోజు నా మనస్ఫూర్తిగా నిండు హృదయంతో చెప్తున్నాను, మీరందరూ వస్తున్నారని, వాళ్ళకంటే గొప్పవాళ్ళని నేను రోడ్డంతా క్లీన్ చేయించి మీ అందరికి ఆహ్వానంగా సున్నం పోపించాను. మీరు గొప్పవారండి. దేవుని యొక్క ప్రేమ మీరు తెలుసుకోవాలి. అది నా తాపత్రం, అది నాకు గుండెల నిండా ఆనందం. పెద్ద నాయకుల అధికారు వాళ్ళు ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం స్వాగతం పలుకుతారు పూలమాలలతో. కానీ మీరు వస్తున్నారన్న ఆనందంతో, మిమ్మల్ని అందరినీ చూస్తానన్న సంతోషంతో మా పిల్లల చేత అదంతా క్లీన్ చేయించి సున్నం వేయించి లైన్లో పోపించాను. వారికంటే గొప్పవారు మీరు. దేవుడు ప్రేమించిన వారు మీరు. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీరు దేవుని ప్రేమను గుర్తెరగాలి. నాకు అయి లేవు ప్రభు, ఈ లేవు ప్రభు అని దేవుడిని నిందించొద్దు. అన్నీ బాగున్నవాడిని చూసి అయ్యో ఈడు పరలోకం ఎలా వెళతాడు, ఎలా ఉన్నాడు,
ఎవరైనా అందంగా బాగా కనపడ్డారనుకో, వాళ్ళకి చాలామంది, అందరు కాదు కొంతమంది అందంగా ఉన్నారనుకో పొగరెక్కువ ఉంటుంది, పొగరెక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసి నాకు ఎలా అనిపించి తెలుసా, ఈయన ఎలా పరలోకం వెళ్తాడు, ఈయన ఎలా పరలోకం వెళ్ళిద్ది, చేరగలరా? ఉన్నదాన్ని చూసుకొని పొంగిపోతున్నారా? వద్దు. ఈ బలం, ఈ అందం ఎంతసేపు ఉంటుంది? కొద్ది కాలం. నిన్న ఒక ఆయన చూపించాం, హోటల్లోనికి వెళ్ళాడు, బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నాడు, కూర్చున్నాడు, ఫోను నొక్కుంటా ఉన్నాడు, ఫోన్ మాట్లాడాడు, ఫోన్ పక్కన పెట్టాడు, ఇంకా ప్లేటు మీద మూత కూడా తీయలేదు, ఇలానే ముందుకు పడిపోయాడు. చూసారా? ఎంతమంది చూశారు? సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది వెంటనే చేరిపోతుంది ఏదైనా. అలానే టేబుల్ వెనక వెళ్ళిపోయాడు. ఏంటి అలా పడుకున్నాడని ఎదురుగా కూర్చొని ఉన్నారు వాళ్ళ బంధువులు, భార్య పిల్లలు ఉన్నారు, పక్కన ఒక సోదరుడు ఉన్నాడు. లేపితే అలా ఎనికి పడిపోయాడు, కుర్చీలో నుంచి కిందకి జారిపోయి కింద పడిపోయాడు. స్పాట్, ఒక్క నిమిషంలో ప్రాణం పోయింది. ఆయన ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. నా పిల్లల కోసం అది చేయాలి, నా భార్య కోసం ఇది చేయాలి, నేను అవి కట్టాలి, ఈ కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ దేవుని ఆలోచనను మర్చిపోయాడు. చావు కోసం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. తెలుసా? యేసుక్రీస్తుకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? మనం అందరం పుట్టాం గనక ఏదో ఒకరోజు చచ్చిపోతాం, అంతేనా? అందరం పుట్టాం. మనకంటే ముందు ఎంతోమంది గొప్ప గొప్పవారు పుట్టారు. అందరూ పుట్టారు. పుట్టినవారు ఖచ్చితంగా ఏదో ఒకరోజు మరణించాలి. మన పుట్టుక వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే మరణించాలి. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన పుట్టింది ఎందుకు తెలుసా? మరణించటానికి. ఆయన పుట్టిందే మరణించటానికి. ముందు మరణాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆయన ఇక్కడికి వచ్చాడండి. ఎలాంటి మహానుభావుడండి, ఎంత గొప్పవాడండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టి తన దేహములో ఉన్న రక్తాన్ని పెట్టి కొన్నాడు. డబ్బు పెట్టి కాదు, బంగారం పెట్టి కాదు, తన దేహములో ఉన్న రక్తాన్ని చిందించాడు. అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం, నా రక్తం. యేసుక్రీస్తు మంచివాడండి. ఎవరికి అపకారం చేసినవాడు కాదండి, ఎవరికి దోచుకున్నవాడు కాదండి, ఎవరిని చెడిపినవాడు కాదండి. సమాజానికి మంచి మాటలు చెప్పి ఎన్నో సన్మార్గాలు చూపించిన వాడండి. అమెరికా వాడా, అక్కడ వాడా, ఇక్కడ వాడా అని చాలామంది అనుకుంటారు. ప్రపంచం అంతటికి ఒకే ఒక్క దేవుడు ఉంటాడు. మనుషులందరూ ఆయన నుంచే వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చిన తరువాత కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, దేశాలుగా విడిపోయారు. ఆ నిజదేవుణ్ణి తెలుసుకోకుండా దూరమైపోయారు. ఆయన పంపించిన వారే యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చే దేవుని మాటలు చెప్పాడు. అందరినీ సమానంగా ప్రేమించమన్నాడు, అందరినీ గౌరవించమన్నాడు, నీ ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోమన్నాడు, వారి ఆకలి తీర్చమన్నాడు, వారికి వస్త్రాలు ఇవ్వమన్నాడు, మంచి మంచి మాటలు చెప్పి దేవుని కోసం నిలబెట్టమన్నాడు. ఆయన చెప్పిన మాటలు మతపు మాటలు కాదు, మతపు మాటలు కాదు, విభజించి పాలించే మాటలు కాదు చెప్పింది. మనం అందరం సమానమని చెప్పాడు. ఆ మహానుభావుడు ఈరోజు ప్రపంచంలో 400 కోట్ల మంది హృదయాలను గెలుచుకోగలిగాడు. ఆలోచించండి. ఆయన ఆయుధం ప్రేమ. అదే ప్రేమను మనం కలిగి ఉంటే మనము కూడా దేనినైనా జయించగలం. ఈ భూమి మీద కొద్ది కాలం, 60-70 సంవత్సరాల జీవితం. ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం ఎన్నిటినో ఆస్వాదిస్తున్నారు, ఎన్నిటినో పోగేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు 100 కోట్లు. పిల్లలు తిన్నా తరిగిపోదు. అది ఇక్కడే ఉంటుంది, ఆయన ఉండడం. ఎన్ని ఉన్నా నీతో రానివి నీకెందుకు? వద్దని కాదు నేను అంటుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనిషికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు, ఇవి ఉంటే చాలు. నీ భార్య పిల్లలకు నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించి పెడితే మంచిదే. కానీ సేమ్ టైం ఎదుట ఉన్న వారిని కూడా గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి. అంగవైకల్యం గురించి మా అన్నయ్య గారు ఒక పాట రాశాడు అన్నాను కదా, ఆ పాట చూద్దాం. ఆ పాట చూసిన తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అయ్యా ప్లే చేయండి.
కుంటివాణ్ణి